వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమా గురించి ఇప్పుడు అనేక రకాలైనటువంటి స్పెక్యులేషన్స్ వెల్లువెత్తుతూ ఉన్నాయి. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్తో పనిచేస్తాడు అనేటువంటి క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. అట్లీతో చేస్తున్నాడా, త్రివిక్రమ్తో చేస్తున్నాడా అనేటువంటి చర్చ కొంతకాలం క్రితం నడిచింది. చివరకు అట్లీతోటే ఆయన తన ఇమీడియట్ ప్రాజెక్ట్ని చేయబోతున్నాడు అనేటువంటి విషయం ప్రపంచానికి అందరికీ తెలిసింది. సో కళానిధి మారన్ చెందినటువంటి సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్ తోటి నిర్మించడానికి ముందుకు వచ్చేసింది. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా, షారుఖ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచినటువంటి సినిమా. సో ఆ జవాన్ దర్శకుడిగా అట్లీ కూడా ఈరోజు దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి దర్శకుల జాబితాలో చేరిపోయాడు. మరి అతను అల్లు అర్జున్ పుష్ప 2 తోటి ఆయన రేంజ్, అల్లు అర్జున్ రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఇద్దరు క్రేజీ పర్సన్స్, ఒకరు ఆల్ ఇండియా అంటే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ అయితే, సూపర్ స్టార్ కూడా పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అనాలి. ఎందుకంటే సుకుమార్ ఆయనకి ఐకాన్ స్టార్ అనేటువంటి ఒక ట్యాగ్ని ఇచ్చాడు కాబట్టి. సో పాన్ ఇండియా ఐకాన్ స్టార్, అలాగే నేషనల్ లెవెల్లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్. ఇలాంటి కాంబినేషన్తో రూపొందబోతున్న సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో అర్జున్ సరసన ఎవరు హీరోయిన్గా నటిస్తారు అనేటువంటి చర్చ కూడా మొదలైపోయింది. రీసెంట్గా ప్రియాంక చోప్రా పేరు బాగా ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఆమె SSMB 29లో మహేష్ బాబు సరసన నటిస్తోంది అనేటువంటి విషయం చాలా వరకు తెలిసిందే. అయితే నిజంగా ఆమె అందులో హీరోయిన్గా నటిస్తుందా, లేకపోతే ఒక కీలక పాత్రను పోషిస్తుందా అనేటువంటి విషయం మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. రాజమౌళి ఏ విషయాన్ని కూడా స్పష్టం చేయకుండా చాలా గుంభనంగా వ్యవహరిస్తూ ఆ సినిమాని రూపొందిస్తూ ఉన్నాడు. మరి అలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్ SSMB 29 ద్వారా మళ్ళీ చాలా కాలానికి ఒక భారతీయ సినిమాలో, అది కూడా ఒక తెలుగు సినిమాలో నటించడం ద్వారా మళ్ళీ పునరాగమనం వహిస్తున్నటువంటి ప్రియాంక చోప్రా మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమాలో కూడా హీరోయిన్గా నటించబోతోంది అనేటువంటి ఆ ప్రచారం నిజమైందా కాదా అనేటువంటి ఒకసారి ఆ ఫ్యాక్ట్ చెక్లోకి వెళితే, రీసెంట్గా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి సన్నిహితులు ఇదంతా కూడా కేవలం వదంతులు మాత్రమే, ప్రియాంక చోప్రాని ఈ సినిమా కోసం డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ సంప్రదించలేదు, అసలు ఈ సినిమాకి మా హీరో సినిమాకి ప్రియాంక చోప్రా అసలు ఆప్షనే కాదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి ఈ సినిమాలో ప్రియాంక చోప్రా భాగం కాదు అనే దానికి చాలా బలం చేకూరుతుందనే చెప్పాలి. మరైతే ఆమె కాకపోతే ఈ సినిమాలో ఎవరు హీరోయిన్గా నటించబోతున్నారు అనేటువంటి ఆసక్తి కూడా చాలామందిలో ఉంది. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం, సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ కాదు, 3 హీరోయిన్లు ఉంటారు అనేటువంటి ఒక అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ 3లో ఒక హీరోయిన్గా చెప్పాలంటే మెయిన్ హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించబోతోంది అనేటువంటి వార్త చాలా బలంగా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఆల్రెడీ దేవర సినిమాతోటి జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ తోటి పెద్ది సినిమాలో నాయికగా నటిస్తోంది. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నటువంటి ఆ సినిమాలో తను ఒక కీలకమైనటువంటి పాత్ర చేస్తూ ఉంది. అంటే హీరోయిన్గానే ఆ హీరోయిన్ పాత్ర సినిమాకి చాలా కీలకమని కూడా తెలుస్తోంది. ఎందుకంటే దేవరలో ఆమె పాత్ర ప్రాధాన్యం చాలా తక్కువగా మనకు కనిపించింది. సో తెలుగులో చేస్తూ
తెలుగులోకి అడుగుపెడుతూ ఇలాంటి ప్రాధాన్యం లేని ఒక పాత్రలో ఎందుకు ఆమె కనిపించింది, అసలు ఆ పాత్రను ఎందుకు ఒప్పుకుంది అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. దేవర్లో ఆమె కనిపించినటువంటి తీరు చూసి కేవలం ఒక గ్లామర్ డాల్గా మాత్రమే ఆమె ఆ సినిమాలో కనిపించింది. అభినయించడానికి అసలు ఆస్కారమే కనిపించలేదు. సో అలాంటి మొదటి సినిమాతో చేసిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని చెప్పి జాన్వీ కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. సో అందుకే పెద్దిలో ఒక ప్రాధాన్యం ఉన్నటువంటి హీరోయిన్గా ఆమె కనిపించబోతోంది. ఇప్పుడు ఈ సినిమాలో, అట్లీ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు కూడా కథ ప్రకారం ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. జవాన్ సినిమాలో మనం చూసాం నయనతార కథకు ఎంత కీలకమైన పాత్ర పోషించిందో. అలాగే జవాన్ సంబంధం అంటే షారుఖ్ ఖాన్ టీంలో ఒక కీలకమైనటువంటి సభ్యురాలుగా ప్రియమణి కూడా ఒక ప్రాధాన్యమైన పాత్రలో కనిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో కూడా అలా ముగ్గురు హీరోయిన్లకి ప్రాధాన్యం ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది. అందులో ఎక్కువగా జాన్వీ కపూర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే దిశా పటానీ పేరు కూడా, ఆమె పేరు కూడా ఇప్పుడు ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారంలోకి వచ్చింది. సో ఆమె నటిస్తుందా లేదా అనే విషయం ఇంకా క్లారిటీగా రాలేదు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ కాకుండా ఇంకా ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అనేది, అంటే క్యాస్ట్ అండ్ క్రూ గురించి సమగ్రమైన సమాచారం ఇంతవరకు కూడా బయటికి రాలేదు. నిర్మాతలు కూడా అఫీషియల్గా ప్రకటించలేదు. అయినప్పటికీ కూడా స్పెక్యులేషన్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయబోతున్నారు. చాలా డిమాండ్ ఉన్నటువంటి అత్యధిక తమ రంగాల్లో తమ శాఖల్లో అత్యధిక పారితోషికం తీసుకునేటువంటి టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయబోతున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక ఈ సినిమాకి హాలీవుడ్కి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ నిపుణులు పనిచేయబోతున్నారు అంటూ ఆ మధ్య రిలీజ్ చేసినటువంటి ఒక టీజర్లో వాళ్ళు చెప్పేశారు. మరి ఖర్చు కూడా, అందుగురించే ఖర్చు కూడా, అంటే ఎస్ఎస్ఎంబి 29 తర్వాత అంత భారీ బడ్జెట్ తోటి తయారు కాబోతున్న సినిమాగా ఇప్పటికే అల్లు అర్జున్ అలాగే అట్లీ కాంబినేషన్ మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. సో ఇప్పుడు అనేక మంది తారల పేర్లు ఇప్పుడు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. ఇంకొక పేరు కూడా, అంటే మనం ప్రియాంక చోప్రా పేరు, జాన్వీ కపూర్ పేరు, దిశా పటానీ పేరు చెప్పుకున్నాం. అలాగే సమంత పేరు కూడా బలంగానే వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే పేరు. సన్ ఆఫ్ సత్యమూర్తిలో వాళ్ళిద్దరు కూడా జంటగా నటించి అలరించారు. అలాగే పుష్ప మూవీలో ఒక ఐటమ్ గార్డ్గా సమంత చేసినటువంటి ఆ అభినయ విన్యాసం అందరినీ అలరించింది. ఆ పాట సినిమాల్లోని హైలైట్లో ఒకటిగా నిలిచింది. అందుగురించే సమంతాని ఈ ప్రాజెక్టులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ప్రచారం కూడా నడుస్తుంది. మరి ముగ్గురు హీరోయిన్లో ఆమె కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న ఒక నెల లోపల సో మొత్తానికి ఈ సినిమాలో ఎవరు హీరోయిన్లుగా నటిస్తున్నారు, నిజంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటారా? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో అల్లు అర్జున్ ఒక్కరు కాదు, డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. సో అందులో ఒకటి పాజిటివ్ రోల్ అయితే ఇంకొకటి గ్రే షేడ్స్, నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్ అని కూడా వినిపిస్తుంది. సో వీటికి కూడా మనకి అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి అసలు బన్నీ పక్కన మెయిన్ హీరోయిన్ ఎవరు, అలాగే మిగతా ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనేది కూడా అతి త్వరలోనే మనకు తెలిసే అవకాశం ఉంది. అప్పటిదాకా స్టే ట్యూన్డ్.